ఒకసారి ఊహించండి, మీ జీవితం ఒక మలుపులో ఉంది. ఒక దారి మీ కుటుంబ ఆశల్ని నెరవేర్చేలా ఉంది. కానీ అది మీ కలల్ని వదిలేయమంటుంది. మరో దారి మీ కలల వైపు వెలుగుతున్నా అది మీ దగ్గర వాళ్ళను నిరాశపరిచే అవకాశం ఉంది. ఈ సమస్య అర్జునుడికి కూడా ఎదురైంది. కురుక్షేత్రంలో ఒకవైపు తన కుటుంబ సభ్యులు, మరొక వైపు ధర్మయుద్ధం. ఆ ఒత్తిడి అతన్ని చలించనివ్వలేదు. ఇది కేవలం అర్జునుడి కథ కాదు, మనందరి కథే. విద్యార్థి, ఉద్యోగి, తల్లి, తండ్రి ఎవరైనా కర్తవ్యాలు మరియు సంబంధాల మధ్య తేడా అనివార్యంగా వస్తూనే ఉంటుంది. ఈరోజు భగవద్గీతలోని పాఠాలను మనం జీవితానికి అన్వయించి ఈ గందరగోళం నుంచి బయటపడటానికి ఏం చేయాలో తెలుసుకుందాం. కురుక్షేత్రంలో అర్జునుడు తన కుటుంబానికి ఎదురుగా నిలిచాడు. ఒకవైపు ధర్మం కోసం యుద్ధం చేయాలి. మరొక వైపు తండ్రి, గురువు, సోదరులపై బాణం వేయడాన్ని అతని హృదయం ఒప్పుకోలేదు. అతను విల్లు వదిలి కూర్చున్నాడు. ఈ కథ మన జీవితాల్లోనూ కనిపిస్తుంది. మీ కలల కోసం ముందుకెళ్లాలా, లేక కుటుంబ ఆశల్ని గౌరవించాలా? ఇలాంటి దుస్థితి మనందరికీ వస్తుంది. రియా అనే కళాకారిణి గొప్ప పెయింటర్ కావాలని కలకంటుంది. కానీ ఆమె తల్లిదండ్రులు ఇంజనీరింగ్ చదవమంటున్నారు. ఆమె తన కలలకు, కుటుంబ ఆశలకు మధ్య చిక్కుకుపోయింది. రియాకు అర్జునుడి గాథలో కనిపించే పరిస్థితే ఎదురైంది. బంధాలకు గౌరవం, కలల పట్ల నమ్మకం రెండిటినీ సమతుల్యం చూపడం ఆమెకు కష్టంగా అనిపించింది. అర్జునుడిలా మన సమస్యలను అంగీకరించడం మొదటి అడుగు. రియా తన భావాలను రాసి, తన భయాలను, కలలను జాబితా చేసింది. ఇది ఆమెకు స్పష్టత ఇచ్చింది. తర్వాత రియా ఒక గురువుతో మాట్లాడి, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలో తెలుసుకుంది. ఈ మార్గదర్శకంతో ఆమె తన సమస్యకు పరిష్కారం కనుగొంది. రియా తన కలలను వదిలిపెట్టకుండా తల్లిదండ్రుల ఆశల్ని గౌరవిస్తూ మధ్యస్థం మార్గాన్ని కనుగొంది. ఆమె ఇంజనీరింగ్ చదువుతూనే తన కలను కొనసాగిస్తుంది. ఈ మార్గం ఆమెకు నెమ్మదిని, తన కలల పట్ల నమ్మకాన్ని, కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చింది. అర్జునుడి కథ మనకు ఏం చెబుతుందంటే, ఎటుపోవాలో తెలియని సమయంలో స్పష్టంగా ఆలోచించి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అని. స్పష్టంగా ఆలోచిస్తూ ప్రేమతో కర్తవ్యాన్ని చేస్తే ఫలితాలు తప్పక మీవే అవుతాయి.